సాయుధ పోరాటాన్ని వదిలి ఆయుధాలతో పాటు లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకులు మల్లోజుల వేణుగోపాల్ ఆసెన్నలపై ఆ పార్టీ కేంద్ర కమిటీ ఫైర్ అయింది. లొంగుబాటుపై పార్టీ కీలక ప్రకటన చేసింది. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో 4 పేజీల లేఖను విడుదల చేసింది. మల్లోజుల ఆసెన్న విప్లవ ద్రోహులుగా మారి శత్రువు ఎదుట లొంగిపోయారని అభయ్ ఆరోపించారు. వారికి ప్రజలే తగిన సమయంలో బుద్ధి చెప్తారని వార్నింగ్ ఇచ్చారు. ఆయుధాలను వదిలిపెట్టడంపై మల్లోజుల వితండవాదాన్ని తెరపైకి తెచ్చారని, మల్లోజుల లొంగిపోయే ముందు కేంద్ర కమిటీతో చర్చించలేదని వివరించారు. మల్లోజుల ఆసెన్నలు విప్లవ ద్రోహులుగా మారారని పార్టీ కేంద్ర కమిటీ ఆరోపించింది. సాయుధ పోరాటాన్ని వదిలి ఆయుధాలతో పాటు లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకులు మల్లోజుల వేణుగోపాల్ ఆసెన్నలపై ఆ పార్టీ కేంద్ర కమిటీ ఫైర్ అయింది. లొంగుబాటుపై పార్టీ కీలక ప్రకటన చేసింది. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో 4 పేజీల లేఖను విడుదల చేసింది. మల్లోజుల ఆసెన్న విప్లవ ద్రోహులుగా మారి శత్రువు ఎదుట లొంగిపోయారని అభయ్ ఆరోపించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, రవి, ఇటీవల కాలంలో మావోయిస్ట్ విప్లవోద్యమ పార్టీలో కొంత పొడచూపిన విభేదాలు పొడచూపినాయి. ఈ నేపథ్యంలోనే కూడా కేంద్ర కమిటీలో కొంత విభేదాలు పొడచూపడంతో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మల్లోజుల వేణుగోపాల్, దాంతో పాటుగా మరో కేంద్ర కమిటీ సభ్యుడు ఆచన్న అలియాస్ తక్కెలపల్లి వాసుదేవరావు ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్ తో పాటు మహారాష్ట్ర గడ్చిరోలిలో ఇద్దరు సీఎంలు, మహారాష్ట్ర సీఎం ఇటు ఛత్తీస్గఢ్ సీఎం సమక్షంలో లొంగిపోయారు. వారితో పాటుగా మల్లోజుల కోటేశ్వరరావుతో పాటు 60 మంది, ఆచన్న అలియాస్ తక్కెలపల్లి వాసుదేవరావుతో పాటు 200 మావోయిస్టులు లొంగిపోవడంపై మావోయిస్ట్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది. లొంగుబాట్లపై కూడా మావోయిస్ట్ పార్టీ కీలక ప్రకటన చేసింది. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో 4 పేజీల లేఖ కూడా విడుదల చేసింది. విప్లవ ద్రోహులు మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ అభయ్ అలియాస్ సోను కూడా, దాంతో పాటు ఆచన్న కూడా, వీళ్ళంతా కూడా విప్లవ ద్రోహులుగా మారి లొంగిపోయారు, ప్రభుత్వం ముందు లొంగిపోయారు చెప్పారు. మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల ఆచరణ విప్లవ ద్రోహులుగా మారని చెప్పారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో 2018లో ఒకసారి పార్టీలో తాత్కాలికంగా వెనుకంజ వేసింది. ఆ సందర్భంలో కొంత వెనుకంజ వేసిన సందర్భంలో కూడా కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్న మల్లోజుల వేణుగోపాలరావు కొన్ని ప్రతిపాదనలు కూడా తీసుకొచ్చాడు. అప్పుడే సాయుధ పోరాటం విరమణ చేద్దామంటూ చెప్పాడు. ఆ ప్రతిపాదనలు కేంద్ర కమిటీ వివిధ రాష్ట్రాల కమిటీలు కూడా పూర్తిగా తోసిపుచ్చినాయి. మనం సాయుధ పోరాటం నమ్ముకున్నాం, పీడిత తాడిత ప్రజల కోసం పోరాటం చేయాలంటూ మాత్రానికి ఆ సందర్భంలో చెప్పినప్పటికీ మాత్రానికి వాళ్ళంతా కూడా మల్లోజుల వేణుగోపాలరావు చేసిన ప్రకటన కూడా పూర్తిగా వ్యతిరేకించారు. అప్పటి నుంచి కూడా ఆయన 2018 నుంచి కూడా 2018 ఆ తర్వాత 2020లో కూడా మరోసారి కేంద్ర కమిటీ సమావేశం జరిగితే అప్పుడు కూడా కొంత తప్పుడు భావజాలాన్ని కేంద్ర కమిటీ ముందు ఉంచడం, చెప్పడం విషయం ఆయన సొంత వ్యక్తిగత ఎజెండా, రాజకీయ లబ్ధి ఉందంటూ మాత్రానికి అప్పుడే కేంద్ర కమిటీ ఆయన పూర్తిగా తప్పట్టింది. అప్పటి నుంచి కూడా ఆయన్ని కొంచెం పక్కన పెడుతూ వస్తున్నట్టు మాత్రం కేంద్ర కమిటీ అభయ్ పేరుతో విడుదల చేసిన లేఖలో మాత్రం కొన్ని నర్మగర్భమైన వ్యాఖ్యలు కూడా చేశారు. కేంద్ర కమిటీతో చర్చించకుండానే లొంగిపోయారు మల్లోజుల వేణుగోపాల్. గతంలో ఎవరైనా వయోభారంతో ఉంటే మాత్రం కేంద్ర కమిటీ రాష్ట్ర కమిటీలతో చర్చించిన తర్వాత ఆ కమిటీలు, రాష్ట్ర కమిటీ కానీ కేంద్ర కమిటీ కానీ హామీ ఇచ్చిన తర్వాతనే లొంగిపోవడానికి హామీ ఇస్తుంది. కానీ మాత్రం మల్లోజుల వేణుగోపాల్ దీనికి విరుద్ధంగా, మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతానికి విరుద్ధంగా ఆయన లొంగిపోవడం జరిగింది. వీళ్ళు విప్లవ ద్రోహులుగా మారారు. వీళ్ళతో పాటుగా మరికొంతమంది లొంగుబాట్లు వ్యవహారానికి తెరలేపుతున్న వారికి మాత్రం ప్రజా కోర్టులో అవసరమైతే శిక్ష ఉంటుంది. వీరందరికీ మాత్రం ప్రాణభిక్షతోనే లొంగిపోతున్నారు తప్ప ఇంతకాలం ఉద్యమం నడుపుతున్న పార్టీలో ఈ చిచ్చులు పెట్టడం కోసం ఇలాంటి వ్యక్తులు పార్టీలో తయారయ్యారు అంటూ మాత్రానికి లేఖలో మాత్రం ఇచ్చారు. పార్టీకి నష్టం కలిగించేవారు ఎవరైనా ఉంటే మాత్రం భవిష్యత్తులో ప్రజలు బుద్ధి చెప్పాలంటూ మావోయిస్ట్ పార్టీ లేఖలో మాత్రం కీలకంగా అభయ్ పేరుతో విడుదల చేసిన లేఖలో చెప్పుకొచ్చారు. 2018లో ఒక సందర్భంలో, 2020 సందర్భంలో 2 సార్లు
పోలిట్ బ్యూరో కేంద్ర కమిటీ సమావేశాల్లో మాత్రానికి మల్లోజుల వేణుగోపాల్తో పాటు మరికొందరు ఈ వివిధ శాఖలకు సంబంధించిన అంటే ఏరియా కమిటీలకు సంబంధించిన నేతలు కూడా వీళ్ళంతా కొంత భావజాలానికి సంబంధించిన వ్యతిరేకంగా మాట్లాడారు. సాయుధ పోరాటాన్ని వీడాలి, ప్రస్తుత పరిస్థితులు బాగోలేవు అంటూ చెప్పడం వెనుక మాత్రం కొంత రాజకీయ లబ్ధి దాంతో పాటుగా ఉందంటూ మాత్రం కొంతకాలంగా వీళ్ళపై కూడా కొంతకాలం వీళ్ళ పార్టీ నుంచి వీళ్ళని కొంత దూరంగా పెడుతూ వస్తున్నప్పటికీ మాత్రం వీళ్ళ వ్యవహార శైలిలో మార్పు రాకపోయినప్పటికీ మాత్రం వీళ్ళంతా కూడా కావాలనే ఇటు ఆశన్న అలియాస్ తక్కెలపల్లి వాసుదేవరావుతో పాటుగా మల్లోజుల వేణుగోపాలరావు కూడా లొంగుబాటు జరిగింది. అంతకుముందు గతంలో కూడా వాళ్ళ మల్లోజుల వేణుగోపాలరావు సహచరిని సిద్ధం కూడా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో ఈ ఏడాది జనవరిలో కూడా లొంగిపోవడం, ఆ సందర్భంలో దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం కూడా మరో 6 నెలల్లో మల్లోజుల వేణుగోపాలరావు లొంగిపోతాడంటూ మాత్రం ఆయన వ్యాఖ్య చేయడం వెనక కూడా ఈ అన్ని రాజకీయ పరిణామాలు ఉన్నాయంటూ మాత్రానికి ఈ రోజు కేంద్ర కమిటీ విడుదల చేసిన లేఖలో మాత్రం స్పష్టంగా తెలుస్తుంది రవి. రజనీకాంత్.